గట్టి వేళం. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. ఆ తర్వాత వేడి వేడిగా 2 కాఫీ, మంచి స్నాక్స్ పంపించమ్మా. మాకు స్నాక్స్ వద్దు సార్, క్లైమాక్స్ కావాలి సార్. చివరికి ఏం జరిగింది సార్? ఉండండి అయ్యా, వాష్రూమ్కి వెళ్ళొస్తాను, వెయిట్ చేయండి. కథ ఇంత టెన్షన్ లో ఉంటే ఇప్పుడు వాష్రూమ్ ఏంట్రా? వచ్చింది వెళ్ళారు, ఇప్పుడు రావడం ఏంట్రా? మరి ఇందాక పోతారా? ఇప్పుడే వచ్చింది వెళ్ళారు. అసలు ఏమైంది? వాడి కాళ్ళు పోయాయా? ఈవిడికి పెళ్ళయిందా? టెన్షన్ టెన్షన్ సార్ అందుకే ఆయన కాఫీ చెప్పారు. I'm coming. Coffee for you. మేడం, మీరెవరో నాకు తెలియదు కానీ మా క్లైమాక్స్ టెన్షన్ లో పెట్టి మీకు కాఫీ ఆర్డర్ ఇచ్చారా? టెన్షన్ ఎందుకండి? టెన్షన్ ఎందుకా? హా. మాకు కథ చెప్తానని చెప్పి అడవిలో కిలోమీటర్లు నడిపించి చివరికి క్లైమాక్స్ చెప్పేటప్పుడు ఆయన వాష్రూమ్కి వెళ్తారా? మిగతాది నేను చెప్తాను. మీరు చెప్తారా? కూర్చోండి కూర్చోండి, చెప్పండి మేడం, చెప్పండి మేడం. మేడం ఇంతకా పెళ్లి జరిగిందా ఆగిందా? వశిష్ఠ చాలా ఇంటెలిజెంట్. ముందే పంతులు గారిని కలిసి మాస్టర్ ప్లాన్ వేశాడు. ఓ, ఏమయ్యా నువ్వు పంతులువేనా? ఇద్దరు ప్రేమికుల్ని విడదీస్తావా? వై? ఇదిగో ఆ పెళ్లి జరిగిందనుకో పంతులో, వచ్చే జన్మలో కుక్క పిల్ల అయిపడతావు. పోనీ నీకో 10,000 ఇస్తానయ్యా, కొద్దిగా డిలే చెయ్యి. బాబు, మీరు నాకు 10,000 ఇవ్వడం కాదు, నేనే మీకు 20,000 ఇస్తాను. దయచేసి ఆ పెళ్లి ఆపేది బాబు. ఎన్నో పవిత్రమైన కార్యాలు చేసి ఈ చేతులతో నానా జాగ్రత్త చేయిస్తున్నాడు. బాత్రూమ్ లో కడిగిస్తున్నాడు. ఆఖరికి బాత్రూమ్ వెళ్ళొచ్చిన తర్వాత అర్థమైందా బాబు? ఒక పని చేయండి, ఏదో విధంగా ఆలస్యం చేస్తాను. మీరు పెళ్లికి సమయానికి వచ్చేయండి, చెడు కొట్టేస్తాను. వశిష్ఠ ఇచ్చిన ప్లాన్ ప్రకారం పంతులు గారి సహస్రకి సైగ చేశారు. తాలిబొట్టు పట్టుకో, గట్టి మేళం గట్టి మేళం. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. ఓహో, అయ్యో బడ్జెట్ అయ్యో మంటలు మంటలు బాబు. పరిగెట్టండి, పరిగెట్టండి. సహస్ర సహస్ర ఊరుకోవే, ఏడవకు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత అతని కాళ్ళ సంగతి ఏమైంది? నరికేశారా? టెల్ మీ. విల్ పవర్, డివైన్ పవర్ రెండూ కలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నాకు ముందే తెలుసు బాబోయ్,
ముహూర్తం మార్చినప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. పటాపి పెళ్లిలో పెళ్లి మండపం కాలిపోతే ఆ పెళ్లి కూతురు చేసుకున్నాడు పటా. భలే గుర్తు చేసావన్నా. మొన్న శివాజీ గారి ఇంట్లో కూడా ఇలాగే మంటలు, పెళ్లి కొడుకు పటా. పటా అంటే పైకండి కిందకండి. పైకా. ఏది కాలినా పర్వాలేదు, ఎక్కడ కాలినా పర్వాలేదు, ఎలా కాలినా పర్వాలేదు, పంచ కింద మాత్రం కాలకూడదు. నో. ఆగండి, వీళ్ళు ఇలాగే చెప్తారు. చలమా వీడిని తీసుకెళ్లి కొత్త పచ్చి కట్టించుకుని తీసుకురా. అన్నయ్య ఫ్యామిలీ మొత్తం బావిలో అయినా దూకుతాం కానీ ఈ పెళ్లి మాత్రం జరగదు. అవసరం అయితే మా చుట్టూ గాని రైలు పట్టాల మీద దోస్తాం గానీ మేము మాత్రం ఈ పెళ్లి ఒప్పుకో. రేయ్, నువ్వైనా వీళ్ళు పంచ కట్టుకుని రారా. ఇన్ని విన్న తర్వాత కూడా లోపలికి వెళ్ళి పంచ మార్చుకోవడం నేనేం పిచ్చిశాలిని కాదు, బుద్ధిశాలిని. అంత ఈజీగా పడ్ను. నానా నాకెందుకో సహస్రాన్ని వశిష్ఠకిచ్చి పెళ్లి చేస్తే మంచిదనిపిస్తుంది నానా. అవును మావయ్య, పంచభూతాలు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాయి. అవునరా, ఈ విషయం తెలిస్తే మన బుడ్డమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇంకెవడో చేసుకుంటాడు. ఇంత కన్ఫ్యూజన్ లో ఒకటే సొల్యూషన్ మావయ్య, టాస్ వేద్దాం. ఇంకా కాయిన్ పెట్టుకున్నావా? ఆయనే పొద్దుంది సార్ కష్టపడి. దాని బాత్రూమ్ లో నాన్న కష్టాలు పడి నేను తీసిన. మావయ్య హెడ్స్ వస్తే వశిష్ఠనే కరెక్ట్ అనుకుందాం. రెడీయా? ఆగు. ఆ రోజు మా నాన్న పిల్లని అడగడానికి ఇంటికొస్తే అవమానించి పంపించేశారు. ఇప్పుడు మీ నాన్న మా నాన్నకి సారీ చెప్తే కానీ ఈ పెళ్లి జరగదు. బావగారు, జరిగిందంతా మర్చిపోండి. మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయండి. మ్యారేజ్ చేస్తారు మేడ్ ఇన్ హెవెన్ అని ఊరికే అన్నారా బావగారు? అలాగే కానివ్వండి. ఇంత డీటెయిల్ గా చెప్పారు. ఇంతకి మీరెవరు మేడం? ఈ 2000 ఒకటి పట్టుకోండి. ఆ సహస్ర. Yes. ఇదిగో మా పెళ్లి ఫోటో, నేను వశిష్ఠ. అదిగో ఫాదర్ అండ్ సన్ వచ్చేస్తున్నారు. మా అబ్బాయి అగత్య. నమస్తే అన్న. నమస్తే. మా అమ్మాయి. నువ్వేనా డైరెక్టర్ అవ్వాల్సిందే? సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్టోరీ సార్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఒకసారి పాస్ట్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఈ సినిమాలో మీ అబ్బాయిని హీరోగా ఓ పెట్టుకుంటాను. నో 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 నో. మీ ఆంటీ అడిగితే ఒప్పుకుంటాడేమో. ఆంటీ ప్లీజ్ ఆంటీ ప్లీజ్ ఒప్పుకోనన్నా. కమ్ ఆన్ డూ ఇట్. ఒప్పుకో ఒప్పుకో. ఓకే. ఈ కథంతా నాకు బానే ఉంది కానీ ఆ టైగర్ షరీఫ్ గాడు ఎవడో నాకు ఇరిటేటింగ్ గా ఉంది. వాడు వీడు అనకూడదు. ఏ నీకేంటి నొప్పి? మా నాన్నే టైగర్ షరీఫ్.